ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ని జూన్ 1 తర్వాత కానీ వెల్లడించకుండా ఎలక్షన్ కమిషన్ కండిషన్ పెట్టడంతో పలు రకాల విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి. ఇందులో కొన్ని అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా చెప్తుండగా మరికొన్ని మాత్రం కూటమి నేతలకి ఉపశమనం కలిగించేలా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ తెర మీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. ఈ సందర్భంగా సుమారు ఉదయం 7 గంటల నుంచి కూడా కొన్ని చోట్ల అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిన తీరు ఆశ్చర్యపరిచిందంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా మహిళా లోకంతో పాటు వృద్ధులు, యువత కూడా అత్యధికంగా పోలింగ్లో పాల్గొనడం, అర్ధరాత్రి అయినా ఓటు వేస్తే కానీ తిరిగి వెళ్ళనంతగా ఆసక్తి చూపించడం శుభపరిణామం అని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పురుషుల కంటే మహిళలు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. దీంతో దానిని పాజిటివ్ ఓటింగ్గా భావించాలని, మహిళలకి చంద్రబాబు నాయుడు కల్పించినటువంటి సాధికారకి ప్రతిరూపమే పోలింగ్ శాతం పెరిగిందని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రధానంగా ఆయన అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అంశాలన్నీ ఆయన కలిసి వచ్చాయని చెప్తున్నారు. మరోపక్క వైసీపీ కూడా ఇది మాకే అనుకూలం అని చెప్తుంది. అంటే అమ్మఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, చేయూత లాంటివి మహిళలకి అందించారని వాళ్ళు అంటున్నారు. మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం జగన్ కృషి చేశారని వారు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వైఎస్ జగన్ని మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు పలు విశ్లేషణలు తెర మీదకి వస్తున్నాయి. క్లాస్ వార్ సౌండ్ కూడా జగన్ కలిసి వస్తుందని చెప్తున్నారు. మరోపక్క 2019లో 79% పోలింగ్ నమోదైందని, ఆనాడు అదంతా ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం అని, ఇప్పుడు కూడా సుమారు 82% వరకు పోలింగ్ నమోదైందని, ఇది కూడా ప్రభుత్వ వ్యతిరేకంగానే పరిగణలో తీసుకోవాలి. ఫలితంగా ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఓటరు ఈ స్థాయిలో పోటెత్తడం ప్రభుత్వ వ్యతిరేకతకి చిహ్నమని విశ్లేషిస్తున్నారు. ఇలా ఎవరి స్థాయిలో, ఎవరి వెర్షన్లో వారు తమ విశ్లేషణ వినిపిస్తున్న పరిస్థితి. ఇది ఆత్మవంచన, అసలు సిసలు నమ్మకంతో కూడిన మాటలు అనేది తెలియాలంటే జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్స్ వరకు అయినా ఆగాలి, లేదంటే జూన్ 4న వచ్చే అసలైన ఫలితాల వరకు ఆగాలి. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా 2 జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద గెలుపోవడంలో ఆధారపడి ఉంటాయని చర్చ ఉంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి కాస్త అనుకూల పవనాలు వీచాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా విశాఖ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూటమి మంచి స్కోర్ చేస్తుందని, ఇదే క్రమంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ప్రధానంగా కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ దాదాపు వార్ వన్ సైడ్ అన్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితుందని చెప్తున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఇంతకాలం అక్కడ బలంగా ఉన్న పార్టీలకి, అభ్యర్థులకి సైతం షాకులు తప్పకపోవచ్చు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో 2 నియోజకవర్గ ఓటర్ల నాడి ఇప్పుడు కీ రోల్ పోషించబోతోంది. ఇందులో భాగంగా పైన చెప్పుకుంటున్నట్లు కొన్ని జిల్లాల్లో కూటమి, మరికొన్ని జిల్లాల్లో వైసీపీ బలంగా పెర్ఫామ్ చేశాయని చెప్తున్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, ఉమ్మడి జిల్లాల్లో ఓటర్ల అభిప్రాయం ఇప్పుడు ఏపీ అధికారంలోకి ఎవరు వస్తారనే విషయాన్ని డిసైడ్ చేయబోతోంది అంటున్నారు. సో మీరు డిసైడ్ చేయండి, వాళ్ళు కాదు. ఏపీకి సీఎం ఎవరు కాబోతున్నారు? చంద్రబాబు ఈ సీఎం, జగన్ ఈ సీఎం అని కామెంట్ చేయండి.